వార్తలు నేటి ఎస్ఎల్ఎన్ న్యూస్ ప్రేక్షకులకు నమస్కారం. నేటి వార్తలకు స్వాగతం. కొమరం భీం ఆసిఫాబాద్ జిల్లా పర్యటన ముగించుకున్న అనంతరం రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సోమవారం రాత్రి మంచిర్యాల ఎమ్మెల్యే కొకిరాల ప్రేమ్సాగర్ రావు నివాసాన్ని సందర్శించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే కుటుంబ సభ్యులతో ఆత్మీయంగా గడిపి వారి యోగక్షేమాలు అడిగి తెలుసుకున్నారు. రాత్రి సుమారు 9:30 సమయంలో మంత్రులు పొంగులేటి శ్రీనివాసరెడ్డి, జూపల్లి కృష్ణారావు, సీతక్కతో కలిసి మంచిర్యాలలోని ఎమ్మెల్యే నివాసానికి చేరుకున్న ముఖ్యమంత్రికి ఎమ్మెల్యే కొకిరాల ప్రేమ్సాగర్ రావు, ఆయన సతీమణి కొకిరాల సురేఖ సాంప్రదాయబద్ధంగా స్వాగతం పలికారు. సీఎం నుదుట బొట్టు పెట్టి శాలువతో సత్కరించి ఆహ్వానించారు. దాదాపు 45 నిమిషాల పాటు ఎమ్మెల్యే నివాసంలో గడిపిన ముఖ్యమంత్రి ఎమ్మెల్యే ఆరోగ్య పరిస్థితిపై ప్రత్యేకంగా ఆరా తీశారు. అనంతరం ఎమ్మెల్యే కుటుంబ సభ్యులతో కలిసి భోజనం చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే తల్లి కమలమ్మతో కొంతసేపు ఆప్యాయంగా మాట్లాడి ఆమె యోగక్షేమాలను అడిగి తెలుసుకున్నారు. అనంతరం సీఎం రేవంత్ రెడ్డి హైదరాబాద్ కు బయలుదేరారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీ దండే విఠల్, మంచిర్యాల నగర మేయర్ ధర్ని మధుకర్ తో పాటు పలువురు ప్రజాప్రతినిధులు, కాంగ్రెస్ పార్టీ నాయకులు పాల్గొన్నారు. ముఖ్యమంత్రి పర్యటన సందర్భంగా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా పోలీసులు విస్తృత బందోబస్తు ఏర్పాటు చేశారు. భద్రతా ఏర్పాట్లను రామగుండం పోలీస్ కమిషనర్ అంబర్ కిషోర్ జా స్వయంగా పర్యవేక్షించారు. అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాల అమలులో మంచిర్యాల జిల్లా మరింత ముందుకు సాగేందుకు ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించిందని రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు హర్కర వేణుగోపాలరావు అన్నారు. తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకొని మంగళవారం నస్పూర్లోని జిల్లా కలెక్టరేట్ కార్యాలయంలో నిర్వహించిన అధికారిక వేడుకలకు ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా హర్కర వేణుగోపాలరావు జాతీయ పతాకాన్ని ఆవిష్కరించి పోలీసుల గౌరవ వందనాన్ని స్వీకరించారు. అనంతరం జిల్లా కేంద్రంలోని బైపాస్ రోడ్డులో ఉన్న తెలంగాణ అమరవీరుల స్మారక స్తూపం వద్ద పూలమాల వేసి నివాళులు అర్పించారు. వేడుకల అనంతరం ఏర్పాటు చేసిన సభలో ఆయన మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రాన్ని దేశ ప్రపంచ స్థాయిలో అగ్రగామిగా నిలిపేందుకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలో ప్రభుత్వం దూరదృష్టితో ముందుకు సాగుతుందన్నారు. తెలంగాణ రైజింగ్ 2047 విజన్ తో ఆర్థిక, సామాజిక, పరిపాలన రంగాల్లో సమగ్ర అభివృద్ధి లక్ష్యంగా పనిచేస్తున్నామని తెలిపారు. ప్రజా ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు, అభివృద్ధి కార్యక్రమాలను ప్రజలకు మరింత చేరువ చేయాలనే ఉద్దేశంతో 99 రోజుల ప్రజాపాలన ప్రగతి ప్రణాళికను విజయవంతంగా అమలు చేస్తున్నామని పేర్కొన్నారు. రాష్ట్ర ప్రజల సంక్షేమాన్ని దృష్టిలో ఉంచుకొని ప్రభుత్వం పలు నూతన కార్యక్రమాలను ప్రవేశపెడుతుందన్నారు. ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా పథకం ద్వారా రాష్ట్రంలోని ప్రతి కుటుంబానికి 5 లక్షల జీవిత బీమా సౌకర్యం కల్పించే వినూత్న కార్యక్రమాన్ని ప్రభుత్వం అమలు చేయనున్నట్లు వెల్లడించారు. ఈ పథకం ద్వారా పేద, మధ్యతరగతి కుటుంబాలకు ఆర్థిక భరోసా కల్పించడమే ప్రభుత్వ లక్ష్యమని చెప్పారు. ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్, పెద్దపల్లి పార్లమెంట్ సభ్యుడు గడ్డం వంశకృష్ణ, మంచిర్యాల ఎమ్మెల్యే కొకిరాల ప్రేమ్సాగర్ రావు, డీసీపీ భాస్కర్, జిల్లా స్థాయి అధికారులు, ప్రజాప్రతినిధులు, వివిధ శాఖల సిబ్బంది పాల్గొన్నారు. సార్ కొంచెం జర
అన్ని రంగాలలో అభివృద్ధి చేయాలని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఘనంగా నిర్వహించలను మనము ఘనంగా నిర్వహించుకుంటున్నాం. తల్లిని ఎదనిందా పల్లెని బతుకంత ఎత్తెను పాట చెడ్డ అలుపన్న ఎలుగకుండా తల్లిని ఎదనిందా త్యాగాల మూట వైభవంగా జరుపుకుంటున్న మంచిర్యాల జిల్లా ప్రజలకు శుభాభివందనం. స్వరాష్ట్ర సాధన పోరాటంలో అసువును బాసిన అమరవీరుల త్యాగాల పునాదుల మీద ఏర్పడిన తెలంగాణ రాష్ట్రం గౌరవనీయులైన ముఖ్యమంత్రి శ్రీ యనమల రేవంత్ రెడ్డి గారి నేతృత్వంలో ఈరోజు అన్ని రంగాల్లో అభివృద్ధి చెందుతూ దేశంలో అందరి దృష్టిని ఆకర్షిస్తుందని చెప్పుకునేందుకు గర్వపడుతున్నాను. ఈ సందర్భంగా అమరుల కుటుంబాలకు, ఉద్యమకారులకు, స్వరాష్ట్ర సాధన పోరాటంలో పాల్పంచుకున్న ప్రతి ఒక్కరికి పేరు పేరున ప్రమాణం. ఆశలు, ఆకాంక్షలకు పెద్దపీట వేస్తూ విప్లవాత్మక మార్పులకు ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. పరిపాలనలో పారదర్శకతో పాటు ప్రజలకు జవాబుదారీగా ఉండే ప్రజాస్వామిక వాతావరణాన్ని నెలకొల్పింది. తెలంగాణ రాష్ట్రాన్ని భారతదేశంలోనూ ప్రపంచ స్థాయిలోనూ అగ్రస్థానంలో నిలిపేందుకు గౌరవ ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ఆర్థిక, సామాజిక, పరిపాలనా రంగాల్లో ఆదర్శవంతమైన లక్ష్యాలతో ప్యూర్ రేర్ నినాదంతో తెలంగాణ రైజింగ్ 2047 విజన్తో ముందుకు సాగుతుంది. సంక్షేమం, సమగ్ర పాలసీ రూపకల్పన, ప్రపంచ స్థాయి ఇన్ఫ్రా డెవలప్మెంట్, పారదర్శక సుపరిపాలన లక్ష్యాలకు ప్రాధాన్యం ఇస్తూ లక్ష్యాల సాధనకు కృషి చేస్తుంది. రాష్ట్రంలోని మహిళల సంక్షేమం, ఆర్థిక అభివృద్ధికి ప్రాధాన్యత ఇస్తూ వ్యాపార రంగాలలో మహిళలను భాగస్వామ్యులను చేయడం జరుగుతుంది. 99 రోజుల ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక, ప్రజాప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు, చేపడుతున్న అభివృద్ధి కార్యక్రమాలను ప్రజలకు మరింతగా చేరువ చేయాలనే సంకల్పంతో మార్చి 6, 2026 నుంచి జూన్ 12, 2026 వరకు చేపట్టిన 99 రోజుల ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక కార్యక్రమం బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో తెలంగాణ రాష్ట్రం అన్ని రంగాల్లో అభివృద్ధి పథంలో దూసుకుపోయిందని, ప్రస్తుతం కాంగ్రెస్ ప్రభుత్వ పాలనలో రాష్ట్రం అప్పుల ఊబిలోకి వెళ్తుందని మాజీ ఎమ్మెల్యేలు నడిపెల్లి దివాకర్ రావు, దుర్గం చిన్నయ్య విమర్శించారు. తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకొని నస్పూర్లోని తెలంగాణ భవన్ లో మంగళవారం నిర్వహించిన కార్యక్రమంలో జాతీయ పథకాన్ని ఆవిష్కరించారు. అనంతరం ఏర్పాటు చేసిన సమావేశంలో వారు మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర సాధన కోసం ఉద్యమ సమయంలో ప్రాణాలను సైతం లెక్క చేయకుండా పోరాడిన ఉద్యమకారులను గౌరవించాల్సిన అవసరం ఉందన్నారు. ఉద్యమంలో పాల్గొన్న వారిపై కేసులు నమోదు చేసి జైలుకు పంపడం బాధాకరమని పేర్కొన్నారు. తెలంగాణ ఉద్యమ సమయంలో ప్రస్తుత ముఖ్యమంత్రి రాష్ట్ర సాధన కోసం
చేసిన కృషి ఏమిటో ప్రజలకు చెప్పాలని డిమాండ్ చేశారు. ఎన్నికల సమయంలో కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీల అమలులో ప్రభుత్వం విఫలమైందని ఆరోపించారు. ప్రాణహిత ప్రాజెక్టు నిర్మాణం ద్వారా స్థానికులకు తాగునీరు, సాగునీరు అందిస్తామని హామీ ఇచ్చిన ప్రభుత్వం ఇప్పుడు ఇతర రాష్ట్రాలతో చర్చల అనంతరం మాత్రమే ప్రాజెక్టు సాధ్యమని చెప్పడం ప్రజలను మోసం చేయడమేనని విమర్శించారు. కాంగ్రెస్ పార్టీ కేంద్రంలో అధికారంలో ఉన్న సమయంలోనే ఈ ప్రాజెక్టును ఎందుకు పూర్తి చేయలేదని ప్రశ్నించిన వారు ఇప్పుడు కొత్తగా హామీలు ఇవ్వడం ప్రజలను తప్పుదోవ పట్టించడమేనని అన్నారు. సాధ్యం కాని హామీలతో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం వాటి అమలులో విఫలమవుతోందని ఆరోపించారు. కేసీఆర్ పాలనలో రైతులకు అనుకూలంగా ధాన్యం కొనుగోలు ప్రక్రియ సక్రమంగా జరిగేదని, ప్రస్తుతం రైతులు పంట అమ్మకాల్లో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. రైతులకు సంక్షేమం, రాష్ట్ర అభివృద్ధి కోసం బీఆర్ఎస్ ప్రభుత్వం అమలు చేసిన పథకాలు ప్రజలకు ఇప్పటికీ గుర్తున్నాయని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ నాయకులు, ప్రజాప్రతినిధులు, కార్యకర్తలు, ఉద్యమకారులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ఈరోజు తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ సందర్భంగా మంచిర్యాల జిల్లాలో మంచిర్యాల జిల్లా ప్రజలందరికీ తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు తెలుపుతూ ఇది చాలా బాధాకరం. ఆనాడు ఈ తెలంగాణ రాష్ట్రం కోసం ప్రాణాలను కూడా లెక్క చేయకుండా విలువైన సమయాన్ని వెచ్చించి తెలంగాణ రాష్ట్రం కోసం ఎన్నో కేసులు ఎత్తుకొని శ్రమపడి తెలంగాణ రాష్ట్రాన్ని తెస్తే ఈరోజు ఉన్నటువంటి పరిపాలకులు, ఈరోజు ఉన్నటువంటి దుర్మార్గులు మరి తెలంగాణ కోసం కష్టపడ్డటువంటి నాయకులను ఈరోజు జైల్లో పెట్టి ఆనందాన్ని వాళ్ళు అనుభవిస్తున్నారు. ఈరోజు మా మిత్రుడు మరి ఇక్కడ లేకపోవడం మాకందరికి కూడా చాలా బాధాకరమైనటువంటి విషయం. కొన్ని వ్యాఖ్యలు చేసినప్పటికీ కూడా అసందర్భంగా వచ్చినటువంటి మాటలే తప్ప ఉద్దేశపూర్వకంగా మాట్లాడినటువంటి కావు. మరి వాటిని దృష్టిలో పెట్టుకొని ఇవాళ మరి జైల్లో పెట్టడం, కేసులు పెట్టడం అనేది ఈ ప్రభుత్వాన్ని తప్పకుండా రాబోయే కాలంలో ప్రజలంతా ఇదంతా గమనించి పాతాళోకం పాతి పెడతారు. నిన్ననే ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి అబద్ధాల కోరు ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి నస్మాబాద్ మీటింగ్లో ఏం చెప్తాడు? ఈ బెల్లంపల్లి, ఈ మంచిర్యాల జిల్లాకు లక్షల నీళ్ళు ఇస్తాం, సాగునీరు ఇస్తాం, తాగునీరు ఇస్తామని మాట్లాడారు. కానీ ఈనాడు నిన్న మాట్లాడినటువంటి మాట ఏంది? ఇవాళ పక్కనే మహారాష్ట్రలో బీజేపీ ప్రభుత్వం ఉంది. మరి ఆ ముఖ్యమంత్రి గారు ఒప్పుకోవాలి. ఆ ముఖ్యమంత్రి గారు ఒప్పుకుంటేనే ఇక్కడ ప్రాజెక్టు కడతామని మాట్లాడారు. ఆనాడు ఎన్నికలప్పుడు, ఓట్లప్పుడు ఏం మాట్లాడిండు ఆయనే? మీరు ఇక్కడ ఉన్నటువంటి కాంగ్రెస్ అభ్యర్థులను మీరు గెలిపియండి, మంచి ఏడాది తిరగక ముందే ప్రాణహిత మేము ప్రాజెక్టు కట్టి నీళ్ళు ఇస్తామన్నటువంటి ఆ అబద్ధాల మాటలు, ఇవి అబద్ధాల మూటలు అని నిన్న తేటతెల్లమైందనే విషయాన్ని ఈ సందర్భంగా నేను మనవి చేస్తున్నా. అవమానపరిచినట్టు మాట్లాడినట్టు తీరు తప్పకుండా మరి అది ప్రజలు గమనించాలని చెప్పేసి ఈ సందర్భంగా నేను మనవి చేస్తూ, రైతులు ఇవాళ గోసపడుతున్నారు. వాళ్లకు పెట్టుబడి లేదు. మరి వడ్లు కూడా కొనలేని పరిస్థితుల్లో ఈ ప్రభుత్వం ఉంది. మరి 4 రోజులైతే వర్షాలు కొడుతున్నాయి, ఇంకా కళ్ళాల మీద ఇంకా వడ్లు ఉన్నాయి. కానీ ప్రభుత్వ పెద్దలు మాత్రం ఏం మాట్లాడుతున్నారంటే అన్నీ మేము కొనుగోలు చేస్తామని అబద్ధాలు మాట్లాడుతున్నారు. తప్పకుండా అవన్నీ కూడా కొనాలి. మేము డిమాండ్ చేస్తున్నాం. ప్రజలను, రైతులను ఆదుకోవాలని చెప్పేసి ఈ సందర్భంగా నేను మనవేస్తూ, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇటీవల నిర్వహించిన పర్యటన వల్ల మంచిర్యాల జిల్లాకు ఎలాంటి ప్రయోజనం చేకూరలేదని బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు వెర్రబల్లి రఘునాథరావు విమర్శించారు. మంచిర్యాల జిల్లా కేంద్రంలోని బీజేపీ కార్యాలయంలో మంగళవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. 2వ విడత ఇందిరమ్మ ఇండ్ల ప్రారంభోత్సవ కార్యక్రమంలో భాగంగా సీఎం రేవంత్ రెడ్డి కొమరంభీం, ఆసిఫాబాద్ జిల్లాకు వచ్చినప్పటికీ మంచిర్యాల జిల్లా అభివృద్ధికి సంబంధించి ఎలాంటి స్పష్టమైన హామీలు లేదా ప్రకటనలు చేయలేదని అన్నారు. ధాన్యం కొనుగోలు విషయంలో రాష్ట్ర
ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని ఆరోపించిన ఆయన కేంద్ర ప్రభుత్వం భారీ స్థాయిలో ధాన్యం కొనుగోలుకు సిద్ధంగా ఉన్నప్పటికీ రైతుల నుంచి సకాలంలో ధాన్యం సేకరించడంలో రాష్ట్ర ప్రభుత్వం నిర్లక్ష్యం ప్రదర్శిస్తుందని విమర్శించారు. రైతులు అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నప్పటికీ ఆ వైఫల్యాలను కప్పిపుచ్చేందుకు కేంద్ర ప్రభుత్వంపై ఆరోపణలు చేస్తుందని అన్నారు. ప్రాణహిత ప్రాజెక్టు అంశాన్ని ప్రస్తావిస్తూ మహారాష్ట్ర ప్రభుత్వ అనుమతుల తర్వాతే ప్రాజెక్టు నిర్మాణం సాధ్యమని ముఖ్యమంత్రి చెప్పడం ఆశ్చర్యకరంగా ఉందన్నారు. గతంలో కాంగ్రెస్ పార్టీ కేంద్రంలో అలాగే సంబంధిత రాష్ట్రాల్లో అధికారంలో ఉన్న సమయంలో ఈ ప్రాజెక్టును ఎందుకు పూర్తి చేయలేదని ప్రశ్నించారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలో 80% అమలు చేశామని ప్రభుత్వం చెబుతున్నప్పటికీ వాస్తవ పరిస్థితులు అందుకు భిన్నంగా ఉన్నాయని రఘునాథరావు పేర్కొన్నారు. ఉచిత బస్సు ప్రయాణం, ఉచిత విద్యుత్ వంటి కొన్ని పథకాలు మినహా ప్రధాన హామీల అమలులో ప్రభుత్వం విఫలమైందని ఆరోపించారు. మంచిర్యాల నియోజకవర్గ అభివృద్ధిపై కూడా ఆయన ప్రశ్నలు లేవనెత్తారు. గత 2.5 సంవత్సరాల్లో కేంద్ర ప్రభుత్వం విడుదల చేసిన నిధులు కాకుండా రాష్ట్ర ప్రభుత్వ నిధులతో చేపట్టిన అభివృద్ధి పనుల వివరాలను ప్రజల ముందుంచాలని డిమాండ్ చేశారు. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వం శ్వేతపత్రం విడుదల చేయాలని కోరారు. ఈ సమయంలో బీజేపీ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. ఇంద్రమ్మ ఇండ్లు 2వ విడత దాని కార్యక్రమానికి వచ్చి మధ్యలో మంచిర్యాల జిల్లా నుంచి ముఖ్యమంత్రి గారు వెళ్ళడం జరిగింది. ముఖ్యమంత్రి గారు ఈ ప్రాంతానికి వస్తే ఏదో జరుగుతుంది, ఏదో చెప్తారు, అది కూడా తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం కంటే ఒక రోజు ముందు వస్తుండు, మన మంచిర్యాలకు వస్తుండు. మన మంచిర్యాలలో ఎక్కడ చూసినా కట్అవుట్లు, ఫ్లెక్సీలు, మొత్తం మంచిర్యాల మన ఎమ్మెల్యే గారు గత 10 రోజుల నుంచి చేస్తున్న హంగామా, ఆర్భాటం చూస్తే ముఖ్యమంత్రి గారు మంచిర్యాలకి ఏదో ప్రకటించబోతున్నారు. ముఖ్యమంత్రి గారు మంచిర్యాలకి ఎలక్షన్ల సమయంలో ఇచ్చిన హామీల గురించి ఏమన్నా మాట్లాడతారేమో, ముఖ్యమంత్రి గారు ఏదో చేస్తారేమో అని పాపం మంచిర్యాల జిల్లా ప్రజలందరూ కూడా 2 రోజుల నుంచి చూస్తారు. వీళ్ళ హంగామా చూస్తే కాంగ్రెస్ వల్ల ఫ్లెక్సీలు చూసి అబ్బా ముఖ్యమంత్రి ఎత్తాండు, పోనీ గోదావరి మీద వంతెన కట్టిపోతాడు కావచ్చు, ఈసారి దానికి గురించి ఏమన్నా, గోదావరి వంతెన గురించి ఏమన్నా మాట్లాడతాడు కావచ్చు ముఖ్యమంత్రి అని అనుకున్నారు. 2 టౌన్కి ఫ్లైఓవర్ కూడా చెప్పిండు ముఖ్యమంత్రి ఎలక్షన్ల కంటే ముందు. మరి ఎమ్మెల్యే ఇంటికి భోజనానికి పోయినప్పుడు ఏమైందయ్యా, మరి అప్పుడు ఇక్కడ ఓ ఫ్లైఓవర్ కడతామంటివి 2 టౌన్కి, మరి ఆ ఫ్లైఓవర్ పని 7 దాకా వచ్చిండని ముఖ్యమంత్రి ఎమ్మెల్యేని అడుగుతాడు అనుకున్నాం. అటు గోదావరి వంతెన పోయింది, 2 టౌన్ ఫ్లైఓవర్ పోయింది, అటు ఎల్లంపల్లి బాధితులకు 3 నెలల్లో ఇస్తామన్న నష్టపరిహారం పోయింది. పాపం సింగరేణి కార్మికులు, ముఖ్యమంత్రి ఈ ప్రాంతానికి వస్తాడు, అసెంబ్లీ ఎన్నికల సమయంలో అనేక హామీలు ఇచ్చారు కార్మికులకు. రిటైర్డ్ కార్మికులకు 2 గుంటల భూమి ఇస్తామని చెప్పారు, కొత్త క్వార్టర్లు కట్టిస్తామని చెప్పారు, అవుట్ సోర్సింగ్ కార్మికుల యొక్క వేతనాలు పెంచుతామని చెప్పారు. సింగరేణి ప్రాంతంలో ఉన్న పట్టాల సమస్య, అది కూడా ఈయన ఎమ్మెల్సీ ఉన్నప్పుడు ఇచ్చిన పట్టాలే అవి, కాంగ్రెస్ ప్రభుత్వం గతంలో ఉన్నప్పుడు. ఆ సమస్య గురించి పరిష్కారం వస్తుందని అనుకున్నారు. జిల్లా ప్రజలు పాపము ముఖ్యమంత్రి పర్యటనతోటి జిల్లాలో ఏదో ఒక సమస్యకు ఒక పరిష్కారం వస్తుందని వేచి చూశారు. కానీ ముఖ్యమంత్రి పర్యటన జరిగింది ఏంటిది? ఊరన్నీ ఫ్లెక్సీలు పెట్టిర్రు, ముఖ్యమంత్రి ఎమ్మెల్యే ఇంటికి పోయిండు, భోజనం చేసిండు, ఫోటోలు దిగిండు. మరి ఈ జిల్లాలో ఏం మాట్లాడినాం, ఏం చెప్పినాం, ఏం చేస్తామన్నాము, ఏం చేసినాము, వాటి గురించి ఎక్కడ కూడా ప్రస్తావించలేదు. వడ్ల గురించి మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం కొనకపోతే వడ్లు తీసుకుపోయి కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి గారి ఇంటి ముంగట పోసేస్తామంటాడు. కేంద్ర ప్రభుత్వము 54 లక్షల మెట్రిక్ టన్ల వడ్లు కొనడానికి ఒప్పందం చేసుకున్నది. రాష్ట్ర ప్రభుత్వం యొక్క బాధ్యత ఏంది? ఒక మిడిల్ మ్యాన్ లాగా, ఒక మధ్యవర్తి లాగా, ఒక ఏజెన్సీ లాగా ప్రొక్యూర్మెంట్ చేయాల్సిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వానికి. ఇప్పటి వరకు ఇస్తామన్న 54 లక్షలే ప్రొక్యూర్ కాలేదు, 54 లక్షల మెట్రిక్ టన్లు. కానీ ఇప్పుడే కేంద్ర ప్రభుత్వం గురించి మాట్లాడతారు. వీళ్ళు సరి అయిన సమయంలో ప్లానింగ్ చేసుకొని కొనుగోలు కేంద్రాలు 1 నెల రోజులు ఆలస్యంగా ప్రారంభించారు. లారీలు, ట్రాన్స్పోర్ట్, గోడౌన్స్, రైస్ మిల్లర్లతోటి ఇవన్నీ కూడా సరిగ్గా ప్లాన్ చేసుకుంటే ఈ ప్రాంతంలో రైతులకి ఈ పరిస్థితి వచ్చేది కాదు. కంప్లీట్ ఫెయిల్యూర్, కొనుగోలు ప్రక్రియ మొత్తం కంప్లీట్ ఫెయిల్ అయింది.
ఫెయిల్ అయినాక ఇవాళ దాన్ని కేంద్ర ప్రభుత్వం మీద ఇస్తారు. కేంద్ర ప్రభుత్వం యొక్క బాధ్యత ఏంటిది? కనీస మద్దతు ధర ఇచ్చే బాధ్యత కేంద్ర ప్రభుత్వానికి. 54 లక్షల మెట్రిక్ టన్నులకు ఒప్పందం చేసుకున్నారు. ఇంకా ఎక్కువ వస్తే మీరు కొనుగోలు ప్రక్రియలో పూర్తిగా విఫలమై కేంద్ర ప్రభుత్వం మీద రుత్తుతారు. తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ వేడుకలను మందమర్రి సింగరేణి ఏరియా ఆధ్వర్యంలో మంగళవారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా తెలంగాణ ఉద్యమ అమరవీరుల త్యాగాలను స్మరించుకుంటూ పలు చోట్ల ప్రత్యేక కార్యక్రమాలు చేపట్టారు. మొదటగా రామకృష్ణపూర్లోని తెలంగాణ అమరవీరుల స్తూపం వద్ద మందమర్రి ఏరియా జనరల్ మేనేజర్ ఎన్ రాధాకృష్ణ, సింగరేణి అధికారులు, గుర్తింపు కార్మిక సంఘం నాయకులు పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. అనంతరం తెలంగాణ తల్లి విగ్రహానికి పూలమాలలు సమర్పించి వందనం చేశారు. తర్వాత మందమర్రి సింగరేణి మైదానంలో నిర్వహించిన ప్రధాన కార్యక్రమంలో ఏరియా జీఎం ఎన్ రాధాకృష్ణ జాతీయ పతాకాన్ని ఆవిష్కరించి గౌరవ వందనాన్ని స్వీకరించారు. ఈ సందర్భంగా తెలంగాణ రాష్ట్ర సాధన కోసం ప్రాణత్యాగం చేసిన అమరవీరుల సేవలను స్మరించుకున్నారు. అనంతరం సింగరేణి కార్మికులు, సింగరేణి సేవా సమితి సభ్యులు ఏర్పాటు చేసిన వివిధ ప్రదర్శన స్టాల్స్ ను ఏరియా జీఎం ఎన్ రాధాకృష్ణ, సింగరేణి సేవా సమితి అధ్యక్షురాలు ప్రారంభించారు. స్టాల్స్ లో ప్రదర్శించిన సామాజిక, సాంస్కృతిక, సంక్షేమ కార్యక్రమాలను వారు పరిశీలించి నిర్వాహకులను అభినందించారు. ఈ సందర్భంగా తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత సాధించిన ప్రగతి, సింగరేణి సంస్థ అభివృద్ధి, కార్మికుల సంక్షేమానికి చేపడుతున్న కార్యక్రమాలపై అధికారులు వివరించారు. తెలంగాణ రాష్ట్ర అభివృద్ధిలో సింగరేణి కీలక పాత్ర పోషిస్తుందని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో సింగరేణి అధికారులు, కార్మిక సంఘాల ప్రతినిధులు, ఉద్యోగులు, కార్మికులు, సింగరేణి సేవా సమితి సభ్యులు పెద్ద సంఖ్యలో పాల్గొని తెలంగాణ ఆవిర్భావ దినోత్సవాన్ని ఉత్సాహంగా జరుపుకున్నారు. సేవాదారు చాలా ఉన్నాయి కదా, టైలరింగ్ కొద్దిగా అంటే కాన్సెప్ట్ అండి. ఒక మెగావాట్కి ఎంత ల్యాండ్ కావాలి, ఒక మెగావాట్ అందరికీ శుభోదయం. ఈరోజు 12వ తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం జరుపుకుంటున్నాము. ఈ సందర్భంగా మన మందమర్రి ఏరియా సింగరేణి ఎంప్లాయీస్ మరియు పురప్రముఖులకి, పత్రికా విలేకరుల సోదరులందరూ కూడా తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు. తెలంగాణ ఫార్మేషన్ అయినాక ఇది 12వ సంవత్సరం మనం ఇక్కడ వేడుకలు జరుపుకుంటున్నాం. చాలా సంతోషం. ఎన్నో రంగాల్లో మన తెలంగాణ ముందంజలో ఉన్నది. అందులో మన సింగరేణి యొక్క పాత్ర చాలా ఉంది. ఈ తెలంగాణ స్టేట్ ఫార్మేషన్ కావడంలో అమరవీరులతో పాటు మన సింగరేణి యొక్క ఎంప్లాయీస్ యొక్క పోరాట చాలా ఉన్నదనేది గర్వంగా చెప్పగలుగుతాం. అప్పుడు ఆ పోరాటంలో సింగరేణిలో పనిచేస్తున్న ప్రతి ఎంప్లాయీ మాకు సపరేట్ స్టేట్ కావాలని పోరాడి ఈరోజు మనము మన తెలంగాణని అభివృద్ధి చెందడంలో మన సింగరేణి పాత్ర ఎంతైనా ఉంది. ఎందుకంటే మన సింగరేణి ద్వారా అప్పుడున్న టర్నోవర్ ఓన్లీ సుమారుగా 10,000 కోట్ల లోపలనే ఉండేది. ఇప్పుడు 35,000 కోట్ల అబో టర్నోవర్తో సింగరేణి మన రాష్ట్రంలోనే నెంబర్ 1 పబ్లిక్ సెక్టర్గా ఎదుగుతుంది. ఇటువంటి పబ్లిక్ సెక్టర్ మనం కాపాడుకోవాల్సిన బాధ్యత సందర్భంలో ఉంది. మన తెలంగాణలో మినరల్స్ ప్లస్ కోళ్ళు, బ్లాకులు చాలా ఉన్నాయి. వీటితో పాటు మన తెలంగాణలో నీటి సౌకర్యాలు కూడా చాలా ఉన్నాయి. మనకి గోదావరి, కృష్ణ, ఇతర నదులు, ఆ నదులకి మనకు ఆనకట్టలు కట్టుకొని మన రైతులకి, పంటలకి చాలా వాటర్ సౌకర్యం కూడా మన గవర్నమెంట్ ప్రొవైడ్ చేస్తుంది. మన జయశంకర్ గారు రాసిన పాట మీరు వినే ఉండొచ్చు. దానిలో మన తెలంగాణ యొక్క గొప్పతనం ఎంత మంచిగా వర్ణించారో మీరంతా చూడొచ్చు. ఈ సందర్భంగా ఇప్పుడు కోరుకునేది ఏంటంటే మన తెలంగాణకి స్కిల్డ్ మ్యాన్ పవర్ ఉన్నారు, అటు ఫెర్టిలిటీ కలిగిన ల్యాండ్ ఉన్నది, మినరల్స్ ఉన్నాయి, బొగ్గు ఉన్నది. ఇప్పుడు కావాల్సిన ఈ స్కిల్డ్ మ్యాన్ పవర్ని నిరుద్యోగులు కావచ్చు, అటువంటికి మన సింగరేణి ఇండైరెక్ట్ ఎంప్లాయ్మెంట్ ద్వారా ఎన్నెన్నో నియర్ బై విలేజెస్ డెవలప్ చేస్తూ వాళ్ళ ఎంప్లాయ్మెంట్ కూడా కల్పిస్తున్నాం. ఈ స్కిల్డ్ మ్యాన్ పవర్ ఒకటేంటంటే మన దగ్గర
ఎక్కడ ఏరియా ఉంటే అక్కడే పనిచేస్తామనే ఒక ఆలోచన బాగా ఉంది. మనం ఎక్కడైనా కూడా వెళ్ళి పనిచేసేటట్టుంటే బాగుంటుంది. ఎందుకంటే స్కిల్ అనేది ఒక సబ్జెక్ట్ కాదు, ఇప్పుడు చాలా చాలా డెవలప్ అవుతున్నాయి. ఇప్పుడు మన దగ్గర మనము ఒక టైల్స్ వేయాలని అంటే ఏ తెలంగాణ ఉన్న మన ఇంత స్కిల్ ఉన్నా కూడా ఏ ఆంధ్ర సైడ్ నుంచో తమిళనాడు నుంచో వచ్చేస్తున్నారు. కాబట్టి మన యువతకి పని కావాలి, మన తెలంగాణ ఇంకా డెవలప్ కావాలంటే పనిచేస్తున్న మనం ఇక్కడ మన తెలంగాణ వాదులు అందరూ కూడా ఇంకా కూడా ఏమేమి చేసినా ఎక్కడికైనా వెళ్ళి చేయగలిగాము అనే ముందుకు వెళ్తే ఇంకా డెవలప్ అవుతుంది. మన దేశంలోనే నెంబర్ 1 స్టేట్గా ఎదగడానికి ఆస్కారం ఉంటుంది. ఈ మధ్య మనం కార్మిక శాఖ మంత్రి గారు కూడా చెప్పారు, జర్మనీలో చాలా ఉద్యోగ అవకాశాలు ఉన్నాయన్నారు. కాబట్టి ఇక్కడ ఉన్న స్కిల్డ్ మ్యాన్ పవర్ దాన్ని ఆలోచించి మన వరల్డ్ ప్రపంచంలో ఎక్కడికైనా వెళ్ళి మన యొక్క అభివృద్ధికి, మన తెలంగాణ అభివృద్ధికి సాటి చెప్పుతారని ఈ సందర్భంగా కోరుకుంటూ మరొకసారి అందరికీ కూడా తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవం వేడుకలను హాజీపూర్ మండల వ్యాప్తంగా మంగళవారం ఘనంగా నిర్వహించారు. రాష్ట్రం ఏర్పడి 12 సంవత్సరాలు పూర్తి చేసుకొని 13వ సంవత్సరంలోకి అడుగు పెడుతున్న సందర్భంగా ప్రభుత్వ కార్యాలయాలు, విద్యా సంస్థలు, రాజకీయ పార్టీల కార్యాలయాలు, గ్రామ పంచాయతీల్లో జాతీయ పథకాలను ఆవిష్కరించి వేడుకలు జరుపుకున్నారు. హాజీపూర్ మండల కేంద్రంలోని మండల పరిషత్ కార్యాలయంలో ఎంపీడీఓ వెంకటసాయిరెడ్డి జాతీయ పథకాన్ని ఎగరవేయగా, తహసీల్దార్ కార్యాలయంలో తహసీల్దార్ పుష్పలత జాతీయ జెండాని ఆవిష్కరించారు. స్థానిక పోలీస్ స్టేషన్ లో ఎస్ఐ కిరణ్ కుమార్ జాతీయ పథకాన్ని ఎగరవేసి పోలీస్ సిబ్బందితో కలిసి రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ వేడుకల్లో పాల్గొన్నారు. రాజకీయ పార్టీల ఆధ్వర్యంలో వేడుకలు ఉత్సాహంగా నిర్వహించారు. మండల కేంద్రంలో బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో మాజీ మండల అధ్యక్షుడు మొగిలి శ్రీనివాస్, బీజేపీ ఆధ్వర్యంలో మండల అధ్యక్షుడు గడ్డం స్వామిరెడ్డి, కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో మండల అధ్యక్షుడు తోట రవి జాతీయ పథకాలను ఆవిష్కరించి తెలంగాణ రాష్ట్ర సాధనలో అమరవీరుల త్యాగాలను స్మరించుకున్నారు. మండలంలోని అన్ని ప్రభుత్వ కార్యాలయాలు, ప్రభుత్వ ప్రైవేట్ పాఠశాలల్లో ఆయా సంస్థల అధికారులు, ఉపాధ్యాయులు జాతీయ జెండాలను ఎగరవేసి జాతీయ గీతాన్ని ఆలపించారు. ఈ సందర్భంగా విద్యార్థులకు తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ చరిత్ర, ఉద్యమ ప్రస్థానం, అమరవీరుల త్యాగాలు, రాష్ట్ర అభివృద్ధి గురించి వివరించారు. మండల పరిధిలోని గ్రామ పంచాయతీ కార్యాలయాల్లో సర్పంచులు జాతీయ పథకాలను ఆవిష్కరించి గ్రామ ప్రజలకు తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. తెలంగాణ రాష్ట్ర సాధన కోసం వేలాది మంది ప్రజలు చేసిన ఉద్యమాలు, పోరాటాలు, అమరవీరుల త్యాగాల ఫలితంగానే ప్రత్యేక రాష్ట్రం సాకారమైందని పలువురు వక్తలు పేర్కొన్నారు. మండల వ్యాప్తంగా నిర్వహించిన ఈ వేడుకల్లో ప్రజాప్రతినిధులు, అధికారులు, రాజకీయ నాయకులు, ఉపాధ్యాయులు, విద్యార్థులు, గ్రామస్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవాన్ని ఘనంగా జరుపుకున్నారు. सावधान चलिए अरे निकल ओके తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకొని మంచిర్యాల పట్టణంలోని భారతీయ జనతా పార్టీ జిల్లా కార్యాలయంలో మంగళవారం ఘనంగా వేడుకలు నిర్వహించారు. బీజేపీ జిల్లా అధ్యక్షుడు నగునూరి వెంకటేశ్వర్ గౌడ్ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు రఘునాథ్ వెర్రబెల్లి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా పార్టీ కార్యాలయ ఆవరణలో జాతీయ పథకాన్ని ఆవిష్కరించి తెలంగాణ అమరవీరులకు నివాళులు అర్పించారు. అనంతరం తెలంగాణ రాష్ట్ర సాధన కోసం పోరాడిన ఉద్యమకారులు, విద్యార్థులు, ప్రజా సంఘాల నాయకుల త్యాగాలను
స్మరించుకున్నారు. ఈ సందర్భంగా పలువురు నాయకులు మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర సాధనలో వేలాది మంది చేసిన త్యాగాలు చిరస్మరణీయమని పేర్కొన్నారు. రాష్ట్ర అభివృద్ధి, ప్రజల సంక్షేమం కోసం ప్రతి ఒక్కరూ కృషి చేయాలని పిలుపునిచ్చారు. తెలంగాణ ఏర్పడి 12 సంవత్సరాలు పూర్తి చేసుకొని 13వ సంవత్సరంలోకి అడుగు పెడుతున్న ఈ సందర్భంగా రాష్ట్రం అన్ని రంగాల్లో మరింత పురోగతి సాధించాలని ఆకాంక్షించారు. కార్యక్రమంలో పార్టీ నాయకులు, ప్రజాప్రతినిధులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొని తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేశారు. సుష్మా స్వరాజ్ గారి ఆశయాలను జోహార్ 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 జోహార్. మంచిర్యాల్ జిల్లా ప్రజలకు అందరికీ కూడా తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు. తెలంగాణ కొరకు దాదాపు 1400 మంది ఆ రోజు బలిదానమైంది. ఆ అమరవీరుల యొక్క ఆశయాల కొరకు మన అందరం కూడా రాబోయే రోజుల్లో పనిచేయాలి. రాబోయే రోజులలో తెలంగాణలో ఇంకా బడుగు బలహీన వర్గాలకు, అన్ని వర్గాలకు ప్రభుత్వం యొక్క ఫలాలను అందించేలాగా తెలంగాణని డెవలప్ చేయడంలో, అదేవిధంగా మన మంచిర్యాల జిల్లాలో కూడా అనేక సమస్యలున్నాయి. మన మంచిర్యాల జిల్లా కూడా అన్ని రంగాలలో అభివృద్ధి చెందడానికి మనం అందరం కూడా కృషి చేయాలని కోరుతూ మంచిర్యాల జిల్లా ప్రజలకు అందరికీ కూడా తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు. జై తెలంగాణ. ఈరోజు భారతీయ జనతా పార్టీ జిల్లా కార్యాలయంలో తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా రాష్ట్ర ఉపాధ్యక్షులు గౌరవనీయులు రఘునాథ్ వీరపల్లి గారు, పట్టణ నాయకులు, జిల్లా నాయకులందరూ కూడా పెద్ద సంఖ్యలో పాల్గొని జాతీయ జెండా ఆవిష్కరించి ఈ యొక్క తెలంగాణ వేడుకలను, ఆవిర్భావ దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించుకోవడం జరిగింది. తెలంగాణ లోపల ఉద్యమం లోపల అమరులైనటువంటి అనేక మంది తెలంగాణ పౌరులందరికీ కూడా ఈ సందర్భంగా శ్రద్ధాంజలి ఘటిస్తున్నాము. వారి ఆశయాలను ఏ ఉద్దేశంతో తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకొని వాళ్ళ జీవితాన్ని బలిదానం చేసినరో వాళ్ళ యొక్క ఆశయాలను కొనసాగించాలని, ఆ యొక్క వాళ్లకు కొనసాగించడమే ఘన నివాళి అవుతుందని ఈ సందర్భంగా తెలియజేస్తూ మనం అందరం కూడా మరొకసారి తెలంగాణ మంచిర్యాల జిల్లా ప్రజలందరికీ తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. భారత్ మాతాకి జై. తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకొని హాజీపూర్ మండల కేంద్రంలో బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో మంగళవారం ఘనంగా వేడుకలు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి పార్టీ మాజీ మండల అధ్యక్షుడు మొగలి శ్రీనివాస్ అధ్యక్షత వహించగా పార్టీ నాయకులు జెండా ఆవిష్కరించి తెలంగాణ అమరవీరులకు నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా హాజీపూర్ సర్పంచ్ మాధవరపు శ్రీలత రామారావు, బీఆర్ఎస్ మాజీ మండల అధ్యక్షుడు మొగలి శ్రీనివాస్ మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర సాధనలో మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ పాత్రను గుర్తు చేశారు. ప్రత్యేక తెలంగాణ కోసం అహింసా మార్గంలో ఉద్యమాన్ని నడిపించి రాష్ట్ర సాధనకు కృషి చేసిన నాయకుడిగా కేసీఆర్ చరిత్రలో నిలిచిపోతారని పేర్కొన్నారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన అనంతరం 2 పర్యాయాలు ముఖ్యమంత్రిగా పనిచేసిన కేసీఆర్ రాష్ట్రాన్ని అభివృద్ధి, సంక్షేమ రంగాల్లో దేశంలోనే ఆదర్శ రాష్ట్రంగా తీర్చిదిద్దేందుకు కృషి చేశారని అన్నారు. రైతులు, విద్యార్థులు, మహిళలు, నిరుపేదల సంక్షేమం కోసం అనేక పథకాలను అమలు చేశారని కొనియాడారు. కేసీఆర్ ప్రవేశపెట్టిన అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలు తెలంగాణ చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోతాయని అభిప్రాయపడ్డారు. ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వంపై విమర్శలు గుప్పించిన వారు ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీల అమలులో ప్రభుత్వం విఫలమైందని ఆరోపించారు. రాష్ట్రంలో అభివృద్ధి కార్యక్రమాలు మందగించాయని, రైతులు అనేక సమస్యలు ఎదుర్కొంటున్నారని పేర్కొన్నారు. తెలంగాణ ప్రజలు మరోసారి బీఆర్ఎస్ పాలనను కోరుకుంటున్నారని, రాష్ట్ర అభివృద్ధి కోసం కేసీఆర్ నాయకత్వం అవసరమని అభిప్రాయపడ్డారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీటీసీలు ఒడ్డె బాలరాజు, సోగాల సుజాత కిష్టయ్య, మాజీ సర్పంచులు పూదరి శంకరయ్య, జాడి సత్యం, నాయకులు సామల బుచ్చయ్య, సోగాల పెద్దయ్య, బేర పోచన్న, దొమ్మటి లక్ష్మణ్ తదితరులు పాల్గొన్నారు. హాజీపూర్ మండలంలోని పెద్దంపేట గ్రామంలో ఇంద్రమ్మ గృహ పథకం కింద మంజూరై నిర్మాణాలు పూర్తి చేసుకున్న గ్రామంలోని పలువురు లబ్ధిదారుల ఇళ్లను గ్రామ సర్పంచ్ జాడి వెంకటేష్ మంగళవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా సర్పంచ్ మాట్లాడుతూ గ్రామానికి మంజూరైన ఇంద్రమ్మ ఇండ్ల నిర్మాణాలను ప్రతిరోజు పర్యవేక్షిస్తూ లబ్ధిదారులకు అవసరమైన సహకారం అందించామని తెలిపారు. నిర్మాణ పనుల్లో ఎదురైన సమస్యలను ఎప్పటికప్పుడు పరిష్కరిస్తూ ఇండ్ల నిర్మాణాలు వేగంగా పూర్తయ్యేలా చర్యలు చేపట్టామని పేర్కొన్నారు. గ్రామంలో ఇంద్రమ్మ గృహ ప్రవేశ కార్యక్రమం
కార్యక్రమాలను ప్రారంభించడం ఆనందంగా ఉందని అన్నారు. ఈ కార్యక్రమంలో ఉప సర్పంచ్ గాడిపల్లి కవిత, రవీందర్, పంచాయతీ కార్యదర్శి రూపాదేవి, వార్డు సభ్యులు జాడి బుచ్చమ్మ, కాల్వల శంకర్, ఎల్గటూరి వేణు, ఆర్క ప్రవీణ్, కాంగ్రెస్ పార్టీ నాయకులు పొట్టాల శ్రీశైలం గౌడ్, తనుగుల టింకు, రవి గౌడ్, సంగ మల్లేష్, బీఆర్ఎస్ నాయకుడు భూషణవేణి సుధాకర్ తదితరులు పాల్గొన్నారు. పేద కుటుంబాల సొంతింటి కలను సాకారం చేస్తూ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న ఇందిరమ్మ గృహ నిర్మాణ పథకం కింద నిర్మాణాలు పూర్తి చేసుకున్న లబ్ధిదారుల ఇండ్ల గృహప్రవేశ కార్యక్రమాలు హాజీపూర్ మండల వ్యాప్తంగా మంగళవారం పండగ వాతావరణంలో ఘనంగా నిర్వహించారు. మండల కేంద్రంతో పాటు పలు గ్రామాల్లో నూతనంగా నిర్మించిన ఇందిరమ్మ ఇండ్లలో లబ్ధిదారులు సామూహిక గృహప్రవేశాలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయా గ్రామాల సర్పంచ్లు, ప్రజాప్రతినిధులు, అధికారులు రిబ్బన్ కట్ చేసి గృహప్రవేశ కార్యక్రమాలను ప్రారంభించారు. నూతన గృహాల్లోకి అడుగుపెట్టిన లబ్ధిదారులు ఆనందం వ్యక్తం చేస్తూ ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న ప్రజాప్రతినిధులు మాట్లాడుతూ నిరుపేద కుటుంబాలకు గౌరవప్రదమైన నివాస సౌకర్యం కల్పించాలనే లక్ష్యంతో ప్రభుత్వం ఇందిరమ్మ గృహ పథకాన్ని అమలు చేస్తుందన్నారు. మండలంలోని ప్రతి అర్హ కుటుంబానికి పథకం ప్రయోజనాలు అందేలా అధికారులు, ప్రజాప్రతినిధులు సమన్వయంతో పనిచేస్తున్నారని తెలిపారు. గృహ ప్రవేశ కార్యక్రమాలతో మండలంలోని గ్రామాల్లో పండుగ వాతావరణం నెలకొనగా లబ్ధిదారుల కుటుంబ సభ్యులు, గ్రామస్తులు పెద్ద సంఖ్యలో హాజరై నూతన గృహ యజమానులకు శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీఓ వెంకటసాయిరెడ్డి, మంచిర్యాల మార్కెట్ కమిటీ చైర్పర్సన్ పయ్యావుల పద్మ ముని, సర్పంచ్లు మాధవరపు శ్రీలత, రామారావు, జాడి వెంకటేష్, బేతు రమాదేవి, మిట్టపల్లి రామరెడ్డి, మండల పంచాయతీ అధికారి సుమన్, పంచాయతీ కార్యదర్శులు రూపాదేవి, హారిక, శ్వేత, నరేందర్, రఘు తదితరులు పాల్గొన్నారు. మండలం మా గ్రామం వచ్చేసి పెద్దంపేట. మాకు ఎమ్మెల్యే ప్రేమసాగరరావు గారి ఆధ్వర్యంలో ఇల్లు వచ్చడం జరిగింది, ఇందిరమ్మ ఇల్లు. దాన్ని మేము వినియోగించుకున్నాం. మాకు చాలా ఆనందంగా ఉన్నది. మాకు సర్పంచ్ సాబు కానీ అదే కమిటీ సభ్యులకు, వార్డు మెంబర్లందరికీ ధన్యవాదాలు. మాకు చాలా ఆనందంగా ఉంది. ఈ ఇందిరమ్మ ఇల్లు మాకు మేము కళలో కూడా ఇది ఇంతగా కట్టుకుంటామని కూడా మేము ఊహించుకోలేదు. మేము ఇన్ని రోజులు చిన్నగా రేకుల కింద కానీ కమ్మల గుడిసెల కింద ఉన్నాము. ఈరోజు మేము బాగా ఆనందంగా ఉన్నాం. మేము ఈ పార్టీకి రుణపడి ఉంటాం. గ్రామాల పరిశుభ్రత కోసం నిరంతరం శ్రమిస్తున్న పారిశుద్ధ్య కార్మికుల సంక్షేమం, భద్రతకు ప్రభుత్వ ప్రాధాన్యత ఇస్తుందని హాజీపూర్ మండలంలోని వివిధ గ్రామాల సర్పంచులు పేర్కొన్నారు. మండల వ్యాప్తంగా ఉన్న అన్ని గ్రామ పంచాయతీలకు చెందిన పారిశుద్ధ్య కార్మికులకు బుధవారం భద్రతా కిట్లను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయా గ్రామాల సర్పంచులు మాట్లాడుతూ గ్రామాలను పరిశుభ్రంగా ఉంచడంలో పారిశుద్ధ్య కార్మికుల పాత్ర అత్యంత కీలకమని కొనియాడారు. వారి ఆరోగ్యం, భద్రతను దృష్టిలో ఉంచుకొని ప్రభుత్వం అందజేస్తున్న సేఫ్టీ కిట్లను తప్పనిసరిగా వినియోగించాలని సూచించారు. ముఖ్యంగా వర్షాకాలంలో మురుగు కాలువలు, చెత్త సేకరణ, పారిశుద్ధ్య పనులు నిర్వహించే సమయంలో ఈ భద్రతా కిట్లు కార్మికులకు ఎంతో ఉపయోగకరంగా ఉంటాయని తెలిపారు. కార్మికులు తమ విధులను నిర్వహించే సమయంలో భద్రతా ప్రమాణాలు పాటిస్తూ ప్రభుత్వం అందించిన గ్లౌజులు, బూట్లు, రెయిన్ కోట్లు, మాస్కులు తదితర సామగ్రిని ఉపయోగించుకోవాలని సూచించారు. పారిశుద్ధ్య కార్మికుల సేవలు గ్రామాభివృద్ధికి ఎంతో విలువైనవని, వారి కృషి వల్లే గ్రామాలు పరిశుభ్రంగా ఉంటున్నాయని ప్రశంసించారు. అనంతరం పారిశుద్ధ్య కార్మికులను శాల్వాలు కప్పి ఘనంగా సన్మానించి వారి సేవలను అభినందించారు. కార్మికులు కూడా తమ సంక్షేమంపై ప్రభుత్వం, గ్రామ పంచాయతీలు చూపుతున్న శ్రద్ధకు కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆయా గ్రామాల సర్పంచులు, పంచాయతీ కార్యదర్శులు, వార్డు సభ్యులు, గ్రామస్తులు, పారిశుద్ధ్య కార్మికులు తదితరులు పాల్గొన్నారు.
తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకొని మంచిర్యాల జిల్లా చెన్నూరు నియోజకవర్గంలోని ప్రభుత్వ కార్యాలయాలు, విద్యా సంస్థలు, రాజకీయ పార్టీల కార్యాలయాల్లో మంగళవారం ఘనంగా వేడుకలు నిర్వహించారు. చెన్నూరు పట్టణంలోని జూనియర్ సివిల్ కోర్టు ఆవరణలో జడ్జి రవి జాతీయ పతాకాన్ని ఆవిష్కరించి రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం పోలీస్ స్టేషన్, తహసీల్దార్ కార్యాలయం, మున్సిపల్ కార్యాలయం, మండల కార్యాలయం తదితర ప్రభుత్వ సంస్థల్లో అధికారులు జాతీయ పతాకాన్ని ఎగరవేసి జాతీయ గీతాన్ని ఆలపించారు. ఈ సందర్భంగా విద్యార్థులకు పెన్నులు, నోట్బుక్స్ పంపిణీ చేసి ప్రోత్సహించారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడి 12 సంవత్సరాలు పూర్తి చేసుకొని 13వ సంవత్సరంలోకి అడుగు పెడుతున్న నేపథ్యంలో వివిధ రాజకీయ పార్టీల కార్యాలయాల వద్ద కూడా రాష్ట్ర ఆవిర్భావ వేడుకలను ఘనంగా నిర్వహించారు. తెలంగాణ రాష్ట్ర సాధన కోసం వేలాది మంది ప్రజలు, విద్యార్థులు, ఉద్యోగులు, ప్రజా సంఘాలు చేసిన ఉద్యమాలు, పోరాటాలు, అమరవీరుల త్యాగాల ఫలితంగానే ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం సాకారమైందని ఈ సందర్భంగా పలువురు వక్తలు గుర్తు చేశారు. రాష్ట్ర అభివృద్ధికి ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు. Sir, okay, fine, sir. Next. Okay, fine, sir. Right. రెండు పైన పెట్టు. తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ శుభాకాంక్షలు ఇక్కడ వచ్చిన వాళ్ళందరికీ. మరియు ఈ సమయం కోసం ఎందరో కష్టపడితే కానీ ఈ తెలంగాణ అనేది ఫార్మేషన్ కాలేదు. దీనికోసం 1969 నుంచి అవిశ్రాంతంగా ఎందరో మహానుభావులు వాళ్ళ ప్రాణాలకు అన్నిటికీ తెగించి కొట్లాడితే ఈరోజు వచ్చినటువంటి తెలంగాణను మనము ఎంతో ఘనంగా జరుపుకుంటున్నాం. తెలంగాణ ఆవిర్భావ దినోత్సవాన్ని ఇదే విధంగా కంటిన్యూ చేసుకుంటూ అందరం సుఖశాంతులతో ఉండాలని. हमारे प्रिंसिपल के कमिश्नर साहब, आज हम जो दिन मना रहे हैं तेलंगाना के स्थापना दिवस को, इसके हासिल करने के लिए हमने 1956 से 1956 से हम ये कोशिश कर रहे हैं कि तेलंगाना किस तरह से हासिल किया जाए, क्योंकि जब हिंदुस्तान में रियासतों की भाषाओं के तौर पे तकसीम हुआ
तो हमारे तेलंगाना को आंध्रा में जम किया गया। उस वक्त मैं जब छठी में था तो पहले स्टार्ट हुआ तेलंगाना का मूवमेंट, जब हम सबसे पहले नारा ये दिए थे कि इडली सांभर गो बैक, इडली सांभर गो बैक बोल के हम शुरू करे थे 1956 में। उसके बाद हम 1972 में जय तेलंगाना के नारा लिए। ఇక్కడ విచ్చేసిన మున్సిపల్ చైర్మన్ గారికి మరియు వైస్ చైర్మన్ గారికి, మున్సిపల్ కమిషనర్ గారికి మరియు ఇక్కడ వచ్చేసిన సిబ్బంది అందరికీ కూడా నమస్కారాలు. మరియు అందరికీ తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం శుభాకాంక్షలు. కొన్ని దశాబ్దాల పోరాటం మరియు కొన్ని వేలాది మంది అమరుల త్యాగాల వల్ల ఈరోజు మనం తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం జరుపుకుంటున్నాము. మరియు జూన్ 2, 2014 రోజున 29వ రాష్ట్రంగా మన తెలంగాణ భారతదేశంలో వచ్చింది. ఆ తర్వాత తెలంగాణ మన అన్ని రంగాలు అభివృద్ధి చెందుతుంది. వ్యవసాయం, విద్య, వైద్య, సాంస్కృతిక దాంట్లో అన్నింటిలో మన భారతదేశానికి ఒక నిదర్శనంగా వస్తుంది. మనం అందరం కూడా కలిసి యువతలు కూడా వచ్చే కాలంలో కూడా మనం అందరం భాగస్వాములు అయ్యి దీంట్లో మన తెలంగాణ అభివృద్ధిలో ఇలాగే అభివృద్ధి చేయాలని కోరుకుంటున్నాను. తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం శుభాకాంక్షలు. ప్రజలకు, నాయకులకు, మున్సిపల్ సిబ్బందికి ప్రతి ఒక్కరికి హృదయపూర్వక నమస్కారాలు. ఈరోజు తెలంగాణ రాష్ట్రం ఎంతో గర్వించదగిన రోజు. ఎంతోమంది ప్రాణత్యాగం చేసి ప్రజలు, కార్మికులు, విద్యార్థులు ప్రతి ఒక్కరూ ఎంతో యుద్ధం చేస్తే, ప్రాణత్యాగం చేస్తేనే ఈ తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం జూన్ 2, 2014లో ఆవిర్భవించింది. ప్రతి ఒక్కరి ప్రాణత్యాగమే దీనికి నిదర్శనం. ఏ ఒక్కరి వల్ల కూడా ఇది సాధ్యం కాదు. అందరూ కలిస్తేనే మనకు తెలంగాణ ఆవిర్భావ దినోత్సవంగా జరుపుకుంటున్నాము. అందరికీ మరి ఒకసారి తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు. తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ వేడుకలు పెద్దపల్లి జిల్లాలో మంగళవారం ఘనంగా నిర్వహించారు. జిల్లా కేంద్రంలోని ప్యారెడ్ గ్రౌండ్స్లో జరిగిన అధికారిక కార్యక్రమంలో ప్రభుత్వ విప్ చింతకుంట విజయ రమణారావు జాతీయ పతాకాన్ని ఆవిష్కరించి పోలీసుల గౌరవ వందనాన్ని స్వీకరించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో ఆయన మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం సంక్షేమం, అభివృద్ధి, సామాజిక న్యాయాన్ని ప్రధాన లక్ష్యాలుగా పెట్టుకొని పనిచేస్తుందన్నారు. ప్రజల జీవన ప్రమాణాలను మెరుగుపరిచేందుకు పలు సంక్షేమ పథకాలను అమలు చేస్తూ అభివృద్ధి కార్యక్రమాలను వేగవంతం చేస్తున్నట్లు తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం జూన్ 2 నుంచి ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా పథకాన్ని అమలు చేయనున్నట్లు ప్రకటించారు. ఈ పథకం ద్వారా రాష్ట్రంలోని 1,15,00,000 కుటుంబాలకు 5 లక్షల బీమా రక్షణ కల్పించనున్నట్లు తెలిపారు. అలాగే ప్రాథమిక పాఠశాలల నుంచి ఇంటర్మీడియట్ వరకు చదువుతున్న విద్యార్థులకు నూతన బ్రేక్ఫాస్ట్ పథకాన్ని ప్రారంభిస్తున్నట్లు వెల్లడించారు. వ్యవసాయ రంగానికి ప్రభుత్వం అధిక ప్రాధాన్యం ఇస్తుందని పేర్కొంటూ జిల్లాలో 1.54 లక్షల మంది రైతుల ఖాతాల్లో 114 కోట్ల రైతు భరోసా నిధులు జమ చేసినట్లు చెప్పారు. అదే విధంగా 767 కోట్ల వ్యయంతో 3.23 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని కొనుగోలు చేసినట్లు వివరించారు. మహిళల ఆర్థిక భారం తగ్గించేందుకు అమలు చేస్తున్న ఉచిత బస్సు ప్రయాణ పథకం ద్వారా జిల్లాలో మహిళలకు 193 కోట్ల మేర ప్రయోజనం చేకూరిందని తెలిపారు. గృహజ్యోతి పథకం కింద 1.39 లక్షల కుటుంబాలకు ఉచిత విద్యుత్ అందిస్తున్నట్లు పేర్కొన్నారు. పేదల గృహ కలను సాకారం చేసేందుకు 6,451 ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణానికి 126 కోట్ల విడుదల చేసినట్లు తెలిపారు. అలాగే 93,659 మంది లబ్ధిదారులకు 252 కోట్ల చేయూత పెన్షన్లు పంపిణీ చేసినట్లు వెల్లడించారు. జిల్లా సమగ్ర అభివృద్ధి కోసం రోడ్లు, విద్య, వైద్యం, తాగునీరు, సోలార్ విద్యుత్ రంగాల్లో కోట్లాది రూపాయల వ్యయంతో పలు అభివృద్ధి పనులు చేపడుతున్నట్లు విప్ విజయ రమణారావు తెలిపారు. ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను మరింత విస్తృతంగా అమలు చేయడం ప్రభుత్వ లక్ష్యమని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా అధికారులు, ప్రజాప్రతినిధులు, వివిధ శాఖల అధికారులు, ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. మన జిల్లా అభివృద్ధిలో తెలంగాణ రాష్ట్రానికి ఒక దిక్సూచిగా ఉండేటటువంటి మన నమస్కారం. తెలంగాణ రాష్ట్ర అవతరణ వేడుకలు పాల్గొనేందుకు విచ్చేసిన ప్రజలకు, ప్రజాప్రతినిధులకు, జిల్లా అధికారులకు, ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా మిత్రులకు నా హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. స్వరాష్ట్ర సాధన పోరాటంలో అసలు బాసిన అమరవీరులందరికీ ఘనంగా నివాళులర్పిస్తున్నాను. ప్రతి పౌరుడికి సామాజిక, ఆర్థిక, రాజకీయ న్యాయం అందించడమే పరిపాలన లక్ష్యమని డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ చెప్పిన
అడుగుజాడల్లోనే నడుస్తూ రాష్ట్రంలో పాలన సాగిస్తున్నాం. ప్రస్తుతం $200 బిలియన్ ఉన్న ఆర్థిక వ్యవస్థను 2034 నాటికి $1 ట్రిలియన్ వ్యవస్థగా 2040 నాటికి $3 ట్రిలియన్ వ్యవస్థగా తీర్చిదిద్దే ఒక మహత్తర లక్ష్యాన్ని నిర్దేశించుకున్నాం. ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా పథకం కింద తెలంగాణ రాష్ట్రంలో పుట్టడం, ఇక్కడే జీవించడం ఒక వరం అనే విధంగా ప్రభుత్వం చర్యలు తీసుకుంటున్నది. నేటి ఎస్ఎల్ఎన్ న్యూస్ ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే ఎస్ఎల్ఎన్ న్యూస్లో మళ్ళీ కలుద్దాం. అందరికి సెలవు. నమస్కారం.